ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? సియోను నుండి, కొత్తకోట నుంచి, నాయుడుపాలెం నుంచి, ఇంకా కొత్తపల్లి అనేక ప్రాంతాల నుంచి వచ్చాం. వచ్చిన మనం అందరం కూడా దేనికి వచ్చినాము అంటే ఎంజాయ్ చేయడానికి కావచ్చు. చెప్పండి, దేనికి వచ్చాము? ఎంజాయ్ చేయడానికి కావచ్చు. అయితే దేనికి వచ్చాము అని అంటే దేవుని యొక్క వాక్యము విని మామూలు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మం పొంది, దేవునికి ఒక మంచి పరిచారకులుగా, ఒక మంచి సైనికులాగా, ఒక మిలిటరీ మ్యాన్ సోల్జర్లాగా ఉండాలని దేవుడు ఇది మనకు ఏర్పాటు చేసి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నారు. ఓకేనమ్మా? దేనికి చెప్పండి? దేవుని కొరకు ఒక మిలిటరీ సోల్జర్ లాగా దేవుని కొరకు, దేవుని పని కొరకు ఉండేదానికి దేవుడు మన అందరికి కూడా తీసుకుని వచ్చారు. ఓకేనా? కాబట్టి మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మన యొక్క వాక్య ధ్యానము బైబిల్లో యోసేపు ఎంతమంది తెలుసు? యోసేపు ఇంగ్లీష్లో జోసెఫ్, అంతేనా? మీతో తెలియదు. జోసెఫ్ అంటే యోసేపు అని అంటే పేరుకు అర్థం ఏంటంటే ఫలించడి బొమ్మ. ఎవరు చెప్పండి? వాయిస్. ఫలించడి బొమ్మ. కాబట్టి మన యొక్క స్టూడెంట్స్లో ఉన్నటువంటి సీనియర్లో ఉన్నటువంటి మనం ఏం చేయాలా? ఫలించాలి. ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడాలి. మనం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలా? ఫలించాలి. ఫలించాలంటే ఆశీర్వదించబడాలి. కాబట్టి ఈ యొక్క యోసేపు ఎలాగున ఫలించి అభివృద్ధి పొంది ఎలాగున ఆశీర్వదిస్తూ వచ్చినాడు దేవుడు అని అనేది మన యొక్క లెసన్లో. ఈ యొక్క యోసేపు ఒక ఊరిలో ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో దాదాపు 12 మంది పిల్లలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది పిల్లల్లో యోసేపు ఒకడు. ఆ యొక్క ఒకడైన యొక్క యోసేపు తన యొక్క తల్లిదండ్రులకి ఈ చిన్నవాడు అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ అన్నమాట. ఏం చెప్పండి? ఈ యొక్క చిన్న కుమారుడి మీద ఆ తల్లిదండ్రులకి చాలా అభిమానము, ప్రేమ. ఆ యొక్క చిన్నవాడు ఏమడిగినా కాదనకుండా తల్లిదండ్రులు ఆ యొక్క చిన్నోడికి ఇస్తాడన్నమాట. కనుక ఆ చిన్నోడికి బహుశా లోకంలో అయితే చిన్నోడికి బైక్ అడిగితే ఏమిస్తారు? బైక్ ఇస్తారు. కొంతమంది ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ ఇస్తారు. కొంతమంది మొబైల్స్ కావాలంటే మొబైల్స్ ఇస్తారు తల్లిదండ్రులు. అంటే ఇప్పుడు చిన్నవాడు తల్లిదండ్రులకు చాలా ముద్దుగా ఉంటాడు, చాలా ప్రేమగా ఉంటారు. కాబట్టి ఆ చిన్నవాడు ఏదడిగినా తల్లిదండ్రులు అదనకుండా తీస్తారు అన్నమాట. అలాగ బైబిల్లో కూడా యోసేపు అనేవాడు యాకోబు, రాహేలుకు పుట్టిన యొక్క కుమారుడైన యొక్క, చూడండి, ఈయన యాకోబు కనబడుతుందా? ఇతను ఎవరు? యాకోబు. కనబడుతున్నారా? ఈ యొక్క యాకోబుకు దాదాపు 12 మంది బిడ్డలు.
12 మందిలో చిన్నవాడైన యోసేపు అంటే జోసెఫ్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈయన యాకోబు. యాకోబు ఆ కుమారులందరూ కూడా ఉంటూ ఉన్నారు. కనుక ఈ యొక్క యాకోబుకి ఆ చిన్న కుమారుడు అంటే చాలా అభిమానము. తర్వాత చూడండి ఇక్కడ కూడా 2వ బొమ్మలో వాళ్ళ యొక్క పిల్లలందరూ కూడా పిల్లలు యోసేపు అనే వ్యక్తి కూడా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క తల్లిదండ్రులైన యాకోబు రాహేలుకు ప్రేమించిన కుమారుడు ఈ యొక్క యోసేపుకి చాలా అభిమానం అన్నమాట. ఆ 11 మందిలో అందరికంటే ఎక్కువగా ఈ యొక్క యోసేపును ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక యోసేపుకు ఏం చేశారు వాళ్ళ తల్లిదండ్రులు అంటే ప్రతిసారి ఒక విచిత్రమైన న్యూటంగి ప్రతి సంవత్సరము కొనిచ్చేవారు అనమాట. మిగతా వాళ్ళు కొనిస్తున్నారు లేదంటే వాళ్ళు కూడా కొనిస్తూ ఉన్నారు. అయితే ఈయనకు ప్రత్యేకమైన న్యూటంగి కనుక మన జీవితంలో ఏం చేస్తున్నా అంటే తల్లిదండ్రుల యొక్క అభిమానంతో ఉంటున్నాడు. తల్లిదండ్రులతో మంచిగా ప్రేమ సంపాదించుకున్న వాడిగా ఉంటున్నాడు. అటువంటి యొక్క పరిస్థితుల్లో ఏంటి అని అంటే ఈ యొక్క యోసేపు వారి యొక్క అన్నలు ఏం చేస్తున్నారంట, చెడు పనులు చేస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ యొక్క యోసేపు తీసుకొని వచ్చి తల్లిదండ్రులు చెప్తా ఉన్నాడు, అమ్మా మన యొక్క అన్నగారు మన చెల్లెళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు, చాలా అల్లరి పనులు చేస్తున్నారు, మోస పనులు చేస్తున్నారు, దొంగ పనులు చేస్తున్నారు, లేకపోతే చెడు కార్యం చేస్తూ ఉంటున్నారు అని చెప్పి తీసుకొని వచ్చి ఏం చెప్తున్నాడంటే తల్లిదండ్రులు చెప్తా ఉన్నాడు. ఆ విషయము మిగతా అన్నది ఏమవుతుంది అని అంటే ఇష్టం లేదన్నమాట వాళ్ళు. అలాగా లోకంలో మనం కూడా మన యొక్క అన్నగారి మీద మన అక్కగారి మీద మనం ఏం చేస్తాం చెప్పండి. స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేసిన, పెన్ను దొంగతనం చేసిన, అమ్మ మా అన్న, అమ్మ మా అక్క వాళ్ళ అన్నల దగ్గర పెట్టు కొట్టేసింది, లేదా పెన్సిల్ కొట్టేసింది, లేకపోతే ఇంకోటి చేసింది అని చెప్పి తల్లిదండ్రులు చెప్పుకోకుండా ఉంటారా? చెప్తారు కదా, ఏమా చెప్పరు మీరు? చెప్తారు కదా. చెప్పినప్పుడు మిగతా వాళ్ళకి, మీ అక్క వాళ్ళకి, అన్నగారికి ఏమొచ్చింది? మీ మీద ప్రేమ ఉంటుందా? ఏముంటుందమ్మా? కోపం ఉంటుంది, చెప్తారు. ఇంకో మాట అంటారు, ఏమంటారంటే నాతో నీకేం పని, నాకు ఎందుకు చెప్పాలా అని చెప్పి ఒకరికొకరికే ఇంట్లో వాళ్ళకే ఏమవుతుంది, తిట్టుకోవడం, కొట్టుకోవడము, అడుచుకోవడము అనేటువంటిది అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఎలాంటి జరుగుతాయి చెప్పండి? కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ద్వేషించుకుంటారు, పగబడతారు. అలాగా ఈ యొక్క యోసేపు వారి అన్నగారు చేస్తున్నటువంటి చెడ్డ పనుల గురించి తీసుకొని వచ్చి తల్లిదండ్రులు చెప్తూ వచ్చినప్పుడు వారి అన్నగారు ఏం చేస్తున్నారంటే తిట్టుకునేవారు. ఇది ఏమన్నాడు, ఇది మాకు అని కూడా మా ముందు చాడీ చెప్తా ఉన్నాడు, మేము ఏదో ఒకటి చేయాలా అని చెప్పి ప్లాన్ చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాను. అలా ప్లాన్ చేస్తూ వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ చేస్తూ ఉంటున్నారు. చూడండి, మా మీద చాడీ చెప్తావా, మా మీద చూడండి, మా మీద చాడీ చెప్తావా అని చెప్పి వాళ్ళ అన్నగారు యోసేపు మీద ఎలా మాట్లాడుతున్నానంటే, నా మీద నువ్వు చాడీ చెప్తావా, ఈ కథ వస్తా, నీ అంత వస్తా, నేను ఎలా పడతానో చూడు, ఎలా దెబ్బలేస్తానో చూడు, ఎలా దెబ్బలాడతానో చూడు అని చెప్పి ఏం చేస్తా ఉంటున్నారు చెప్పండి? బెదిరిస్తా ఉన్నాడు.
యోసేపును బెదిరిస్తా ఉంటున్నారు అన్నదా. అది ఏమవుతుంది అంటే బెదిరిస్తా ఉన్నప్పుడు సరే అని యోసేపు ఓర్చుకుంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అలా ఓర్చుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది వచ్చింది అంటే యోసేపు అది అయిపోయింది. తర్వాత యోసేపు బాగా నిద్రపోతా ఉన్నాడు. చూడండి, యోసేపు బాగా గురక పెట్టి నిద్రపోతుంది. ఏం చేస్తున్నారమ్మా? నిద్రపోతున్నప్పుడు ఏం చేశాడు అంటే ఒక కళ కన్నాడు. చెప్పండి, ఏం చేశాడు? కళ కన్నాడు. మనమైతే ఏ కళ కంటాం చెప్పండి? మనం ఏ కళ కంటాం? కారులో తిరిగినట్టు, మంచి బంగ్లా అన్నట్టు, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినట్టు, గోల్డ్ మీద ఆశినట్టు గోల్డ్ తీసుకున్నట్టు, కారు ఆశ మీద అన్నట్టు కారు కొన్నట్టు ఎన్నెన్నో కళలు పెట్టారు. ఏమా కళలు కనలేదా మీరు? నువ్వు కనలేదు బాబా? మీరు కళ కనలేదా? ఈ ముద్ర బాబా కలగలేదు. నువ్వు కనపడలేదా? విన్నావు కదా? మంచి పెట్టుకోవాలా, బాగా చదువుకోవాలా, బాగా మనం అభివృద్ధి చెందాలా, బాగా డబ్బు సంపాదించాలా, బాగా హై స్థాయిలో ఉండాలా అని ఎన్నో కళలు కంటా. నేను కూడా కలగంట. ఏమని కలగంట చెప్పండి? నాకు కూడా ఒక కారు ఉండాలా అనేది ఒక ఆశ ఉంటుంది. బాయ్స్ ఏమంటారంటే, బాయ్స్ ఏ కలగంటారు? రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలా, దాంట్లో బుల్లెట్లో డుక్ 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 అని బయట స్పీడ్గా పోవాలా, తర్వాత ఎన్నెన్నో కలలు అంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలంటారు, లేకపోతే హిమాలయ బండి కొనాలని అనుకుంటారు, ఎన్నో కలలు కంటారు. మీరు ఏ కలర్ కొన్నా? బండి అవుతుంది కదా. ఓకే, గుడ్ బాయ్, బండి అవుతుంది. ఓకే, ఏదేమైనా ఈ యొక్క యోసేపు కలగంటూ వచ్చినాడు. ఏ కలగంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడంటే, మొట్టమొదటిగా మీ యొక్క 11 మంది నాకు వచ్చి వంగి నమస్కారం చేస్తారు అని చెప్పి కలగన్నాడు. ఏ కలగన్నారు? మీ 11 మంది వచ్చి వంగి నాకు నమస్కారం చేస్తారని కలగన్నారు. ఈ విషయం పోయి యాకోబుతో చెప్తా ఉన్నాడు. చూడండి, డాడీ డాడీ, నాన్న నాన్న, నేను రాత్రి ఒక కళ కన్నా. ఒక కళ అంటే డాడీ ఏమంటున్నాడు అంటే, నాన్న ఏదో సాధారణమైన కళ అంటున్నాలే అని అనుకుని ఉంటాడు. అనుకుంటే సాధారణమైన కళే అంటున్నాడు. అయితే వాళ్ళ నాన్న ఊహించిన రీతిగా కలగన్నాడు. వాళ్ళ నాన్న ఈ విషయము తెలియజేస్తాని ఊహించుకోలేదు. అటువంటిగా కలగన్నాడు. 11 మంది పనులు నాకు నమస్కారం చేస్తున్నాయని చెప్పి చూడండి. ఆయన మధ్యలో కట్ట మధ్యలో ఉంది. మిగతా ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయమ్మా? వంగి ఉన్నాయి. మధ్యలో ఎలా ఉంది? నిలబడుకోలేదు కదా. వాళ్ళందరూ కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తారు అని అలా అంటూ వచ్చినారు. ఈ విషయంపై డాడీ వాళ్ళ నాన్నగారికి తెలియజేశారు అన్నమాట. అయితే వాళ్ళ నాన్న కూడా కోపం వచ్చింది. సరే, ఇది ఒక సహజంగా అయిపోయింది. తర్వాత రెండో కళ కనుక వచ్చినాడు. రెండో కళ ఏంటన్నాడు చెప్పండి? మొదటి కళ ఆయన పనులన్నీ వచ్చి నాకు వంగి నమస్కారం చేస్తాయని చెప్పి కలగన్నాడు. రెండో కళ ఏం కలగన్నాడు చెప్పండి?
రెండవ కళ ఏం కన్నాడు అని అంటే జోసెఫ్ యోసేపు రెండవ కళ సూర్య చంద్రులు నక్షత్రములు నాకు వంగి నమస్కారం చేశారు. సూర్య చంద్రుడు అంటే సూర్యుడు ఆడుంటాడు, పైన ఉంటాడు, చంద్రుడు పైన ఉంటాడు, నక్షత్రాలు పైన ఉంటాయి. అయితే ఏమంటుందంటే అవి కూడా నాకు నమస్కారం చేస్తాయంటే ఏంటి అంటే వాళ్ళ తండ్రి గారు యాకోబుకి విషయం చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే మళ్ళా డాడీ నేను కలగన్నాను అన్నాడు. ఏంటో చెప్పరా అన్నాడు. ఇప్పుడు మనం కూడా కలగన్నా మమ్మీ మేము కలగన్నాము. ఏం కదా చెప్పేది ఏం కదా తొందరగా చెప్పు, నాకు టెన్షన్ ఉంది అని అంటారు అమ్మ వాళ్ళు. అబ్బాయి అయితే చెప్పరా ఏదో తొందరగా కళ చెప్పరా అని అబ్బాయి ఇస్తుంటారు. అప్పుడు అమ్మాయి నాకు మంచి డాక్టర్ పోస్ట్ వచ్చింది అని చెప్పాను అనుకో. చదువురాని పిల్ల చదువురాని అమ్మాయి నేను డాక్టర్ అయినాను, మంచి డాక్టర్ అయినాను కాబట్టి నేను అందరినీ నేను చూస్తా ఉన్నాను, అందరు నా కాడికి వస్తా ఉన్నారు అని చెప్పింది అనుకో. వాళ్ళ తల్లిదండ్రులకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ చదివే కాదు నువ్వు డాక్టర్ అవుతావు, నీ మొహం అవుతుంది డాక్టర్ అంటారా? నీకు చదివే రాదు, నువ్వేంటి డాక్టర్ అయ్యేది ఒట్టి మాట అనుకోవాలంట. అయితే యాకోబు ఈ మాటలు మనసులో పెట్టుకున్నాడు. అంటే ఏంటంటే సూర్య చంద్రుడు అంటే ఏంటంటే యాకోబు వారి యొక్క మిగతా యొక్క యాకోబు భార్య పిల్లలు అందరూ కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తారన్నటువంటి చూడండి. ఎటువంటి ఏం కదా సూర్య చంద్రుడు కూడా వచ్చి నాకు నమస్కారం చేస్తాయి. అటువంటి ఒక పరిస్థితి కలగంటే వచ్చినాడు. కలగంటే అవన్నీ కూడా యాకోబు వాళ్ళ నాన్నగారు మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకొని దాన్ని వదిలేశాడు అన్నమాట. ఒక సమయంలో ఏం చేశారు అంటే ఈ యొక్క యోసేపు వారి యొక్క అన్నగారు అందరూ కూడా గొర్రెలను తోడుకొని ఒక వేరే ఊరికి వెళ్ళారు అన్నమాట. వేరే ఊరికి వెళ్తూ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ యొక్క యోసేపును జోసెఫ్ను పిలిచి ఏ జోసెఫ్ ఇట్రా అన్నాడు. చెప్పండి నాన్నగారు, చెప్పండి అమ్మా అని అన్నప్పుడు సరే మీ అన్నవాళ్ళు చాలా గొర్రెలు తోలుకొని చాలా దూర ప్రాంతం వెళ్ళారు పాపం. కనుక వాళ్ళ కొరకు నువ్వు ఏమన్నా పలహారం తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి రాబో అని అంటూ వచ్చినాను. ఏంటి చెప్పండి? పలహారం అంటే ఆహారము వాళ్ళకి ఇచ్చేసి రాబో అని అన్నప్పుడు యోసేపు తన మనసులో ఏమి పెట్టుకోలేదు, కల్మషం లేకుండా మంచి దయతో మంచి ప్రేమతో ఒక విధేయతతో ఏం చేశాడు అని అంటే తన తండ్రి మాటకు లోబడి వారి యొక్క అన్నగారి వరకు ఆహారము తీసుకొని వెళ్తా వచ్చిన వారు అంటున్నాను. కనుక ఇక్కడ నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే చాలా కిలోమీటర్ల దూరంలో ఉండాలి. పాతకాలంలో గొర్రెలు ఉన్నవారు ఇక్కడ మనకు వర్షాలు లేక గడ్డి లేనప్పుడు ఏం చేస్తారంటే వేరే ఊరికి ఏం చేస్తారంటే ఆ యొక్క గొర్రెలను వేరే ఊరికి తోలుకొని వెళ్తారు అన్నమాట. గొర్రెలు వేరే ఊరికి తోలుకొని పోయి అక్కడ మేపుకొని మళ్ళీ తిరిగి ఇక్కడ వర్షాలు పడిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడ తీసుకొని వస్తారు. అటువంటి సమయంలో ఈ యొక్క జోసెఫ్ ఏం చేసేవాడు అంటున్నాడు అని అంటే మంచిగా ప్రేమతో తన యొక్క తల్లిదండ్రులు చేసుకొచ్చిన జున్ను బిడ్డలు తర్వాత భోజనము అన్నీ కూడా ప్రయాసపడి బాలంతో తర్వాత ఏం చేశాడు అంటే ముసలి మీద పెట్టుకొని ఎంతో దూరము నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. ఎంతో గొప్ప ప్రయత్నం చెల్లించాడు అనమాట. కనుక ఎందుకు అని అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి
ఎంత దూరమైనా ఎంత ఖైదనమైనా చెల్లిస్తానన్నటువంటి గొప్ప తీర్మానం వేసుకుంటూ వచ్చినాడు యోసేపు. కనుక మనం కూడా మన యొక్క అన్నగారు, మన చెల్లెళ్ళు, మన అక్కలు మన మీద ద్వేషం పెట్టుకున్నా, మన మీద పగ పెట్టుకున్నా, మన మీద మనకి కీడు చేయాలని అనుకున్నా, మన మనసులో యేసుప్రభువుని అంగీకరించిన నీవు నేను మనం కూడా ఎటువంటి ఏమి మన హృదయంలో లేకుండా ప్రభు ఎలా ప్రేమిస్తూ వచ్చినవాడుగా ఉంటున్నాడో అలాగనే నీవు నేను మనం కూడా ఏం చేయాలంట? వారిని ప్రేమించాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అతిథి కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసం ప్రతివాడును నరసింహ నిత్యజీవం పొందినట్టు ఆయన గ్రహించినట్ట. కాబట్టి ఆయన ఎంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. మానవుడు లోకంలో ఎంతో మంది మంచోళ్ళు లేరు, అందరూ కూడా జన్మ కర్మ పాపలే అన్నమాట. కనుక వాళ్ళ అన్నగారు యోసేపు మీద ఏం చేస్తూ వచ్చినట్ట? అసూయ కలిగి ఉన్నారు. అసూయ కూడా ఒక పాపమే, గుర్తుపెట్టుకోండి. అసూయ పడడం కూడా ఒక పాపమే. రెండోది చాడీని చెప్పడం కూడా పాపమే. మూడోది మనమందరం కూడా జన్మ కర్మ పాపలమే. ఎవరు చెప్పండి? మనమందరము జన్మ కర్మ పాపలమే. అటువంటి మనను కూడా దేవుడు ఏం చేసాడు అంటే మనం ప్రేమించిన రీతిగా మనం కూడా వాళ్ళని ప్రేమించాలి. అలాగా యోసేపు వాళ్ళ అన్నగారిని అలా ప్రేమిస్తూ వచ్చాడు. వాళ్ళ అన్నగారిని ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు. వాళ్ళు ఉన్నారు ఈయన మీద, కానీ ఈయన మాత్రం వాళ్ళ మీద ఎటువంటి ద్వేషము కానీ పగ కానీ అసూయ కానీ ఈ యొక్క యోసేపు జీవితంలో లేదు. ఆయన ఒక్కడికే మంచి యోసేపు మంచిగా కల్మషం లేని వాడుగా ఉంటూ వచ్చినాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జన్మలో పాపము లేదు, ఆయన పుట్టకలో పాపము లేదు, ఆయన భూమి మీద జన్మించడం పాపము లేదు. ఆయన శిలువలో చనిపోయి ఆ యొక్క చనిపోయినంత వరకు కూడా ఆయనలో పాపమే లేదన్నమాట. ఏ ఘోష చూసినా ఆ ప్రభువులో ఏం లేదు, పాపమే లేదు. తల్లిదండ్రుల ద్వారా మనమందరం జన్మిస్తూ వచ్చినాక మనమందరం పాపలమే, మనమందరం జన్మ కర్మ పాపలమే. అయితే ఆ ప్రభు పరిశుద్ధుడు. అయితే ఒకటి ఏంటంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కనుక నీవు నేను మనమందరం కూడా ఏమేమి ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలంట. పరిశుద్ధత అంటే ఏంటి? మంచి కళ్ళలో పట్టేసుకుంటే బా ఆయన పరిశుద్ధుడు అని అనుకుంటారా? చెప్పండి. కాదు. తెల్ల పట్టేసుకున్నంత మనం పరిశుద్ధులు కాదు. హృదయం పరిశుద్ధపరచబడాలి. అందుకే బైబిల్లో రాయబడి వచ్చింది. ఏమని రాయబడుతుంది? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. చెప్పండి. రక్తం చిందింపబడకుండా కలగదు. కాబట్టి రక్తం చిందించాలా? కనుక రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు కనుక యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. నీ కొరకు నా కొరకు ప్రపంచంలో మానవ కోటి అందరి కొరకు ఆయన ఏం చేశాడు అంటే తన ప్రాణం పెట్టాడు. ఓ వేదాలు ఒక మాట రాయబడికి వచ్చింది. ఏమనంటే సర్వలోక పాప పరిహారం రక్తపోషకం అవశ్యకం తదరక్తం పరమాత్మే పుణ్యదానం బలియాగంగా రాసి వచ్చిన. ఏమ్మా ప్రజలు తెలుసా మీకు? తెలీదా? సర్వలోక పాప పరిహారం రక్తపోషకం అవశ్యకం తదరక్తం పరమాత్మే పుణ్యదానం బలియాగం అని రాసి వచ్చింది. అడగండి కావాలంటే మీరు ఏమైనా అడగండి వాళ్ళని. సర్వలోకంలో ఉన్నటువంటి మానవులైన అందరి కొరకు నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం కాచినాడు. మన ఊళ్ళలో జాతరలు చేసేవారు. ఎంతమంది ఊళ్ళలో జాతరలు చేయలేదా? చేస్తారు. కొంతమంది పొట్టేళ్ళు నరుకుతారు, కొంతమంది మేకలు నరుకుతారు, కొంతమంది గోళ్ళు వస్తారు, కొంతమంది దున్నపోతులు నరుకుతారు. వాటి ద్వారా గ్రామ దోషం పోతుంది, కుటుంబ దోషం పోతుంది, అన్ని దోషాలు పోతాయి అని అనుకుంటాం. వాటి ద్వారా ఏమి పోవు. అయితే ఒకటి
ఆ పాపము ఆ యొక్క పాప పరిహారం కావాలంటే నీతిమంతుడైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, ఆ యొక్క రక్తము ఒలిగించాలను. అది ఒలిగిస్తేనే తప్ప ఆ రక్తంతో యేసుప్రభువా నీ రక్తం చేత నా పాపం కడుగంటే అడుగుతాడు. కనుక ఆయన ద్వేషం లేదు, పగ లేదు. ఆయన ప్రేమించినా, ఆయన ప్రేమించకపోయినా, ఆయన తిట్టినా, ఆయన ద్వేషించినా, ఆయన హింసించినా, ఆయన కొట్టినా, సిలువ వేసినా ప్రభు ఒకటే ఒక మాట అంటే వచ్చినాడు. ఏమాట వచ్చినాడు? తండ్రి మీరు ఏం చేయించినారో మీరు కనుక మీరు క్షమించండి. క్షమిస్తారా? మీరు క్షమించాలి. మీ అక్కగారిని, మీ అన్నగారిని, మీ తల్లిదండ్రులను, మిమ్మల్ని ఒకవేళ బహుశా ఏదైనా ఒక మాట అన్నా తల్లిదండ్రులు, అన్నగారు, అక్కలు, చెల్లెళ్ళు బహుశా మీరు ఒక మాట అన్నా మీరేం చేయాలా? చెప్పండి. క్షమించాలా? క్షమిస్తారా? క్షమించి ఎవరైతే క్షమిస్తారో వారు దేవుని మనస్సు కలిగిన వారు. అర్థమైందా? ఎవరైతే క్షమిస్తారో వారు దేవుని మనస్సు. ఎవరైతే క్షమించలేదనుకో దేవునికి ఆపోజిట్ ఏంటి? వ్యతిరేకం ఏంటి? సైతాన్. సైతాన్ మనసు ఉన్నట్టు లెక్క. నేనున్నాను, మా చెల్లిని లేవు మా అక్కను నన్ను ఒక మాట అనింది, తిట్టింది. తిట్టే ఓకే మంచిదక్క, దేవుడిని క్షమించును కాక అని అంటే ఓకే. నువ్వు నన్ను అంటావా? మా అక్కను చెల్లి నన్ను అంటావా? నన్నంటే చిన్నదానివి అది ఇది అని మనసులో పెట్టుకొని ఆమె ద్వేషం పగ పెట్టుకుంటే పాపం చేసిన వాడే లెక్క. కాబట్టి పాపం చేసినప్పుడు దేవుడి రాజ్యాన్ని మనం పోలేము. కనుక పాపం లేనివాడుగా మనం ఉండాలి. అట్లు యేసు పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ విషయం కూడా ఒక విధంగా చెప్తూ వచ్చినాను. చూడండి, ఎంతో ఆయన యోసేపు వాళ్ళ అన్నగారి దగ్గరికి ఎంతో ప్రయత్నం చెల్లించి ఆహారం తీసుకుని ఉంటే అన్నగారు ఒక మాట వచ్చాను. వాళ్ళ అన్నగారు చూసి ఏం చేశాడు అంట, కలకన్నోడు వస్తున్నాడు. వాడు ఏమంటున్నాడమ్మా? కలకన్నేవాడు వచ్చాడు, అడ్డో ఆడొస్తున్నాడు. వాడిని ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? కలకన్నేవాడు వస్తున్నాడు, మనం ఏం చేద్దాం అని 11 మంది చెవులు గుసగుసలాడుతూ ఉన్నాను. యోసేపు, జోసెఫ్ మన తమ్ముడు వీడు ఇలా అంటూ ఉన్నాడు. వీడిని ఏ రీతికైనా సరే వీడిని ఏదో చేయాలా అని మనసు కలిగి కక్షపతి అందరూ కూడా పట్టుకున్నారు. అందరూ కూడా ఏం చేశారు? పట్టుకున్నారా? అందరూ అందరూ పట్టుకున్నారా? పట్టుకొని వీడిని ఏం చేద్దాం? పట్టుకున్నాం, ఏం చేద్దామని ఆలోచన చేస్తే ఒకడన్నాడు, పెద్దోడు రూబేన్ అని ఒకడున్నాడు. వాడు ఏం లేదు, అక్కడ కనబడుతుంది ఒక గుంత, ఆ గొయ్యి కనబడుతుంది, ఆ గొయ్యిలో పడేద్దాం, అక్కడ నీళ్ళే లేవు కాబట్టి దాంట్లో పడేద్దాం అని ఒకడు సలహా ఇచ్చాడు. సలహా అంటే చూడండి, అక్కడ ఒక గొయ్యి ఉంది చూడండి, కనబడుతుందా గొయ్య? కనబడుతుందా గొయ్యి? గొయ్యిలో వేసేద్దామన్నాడు. అంటే సరేనని చెప్పి పట్టుకుని ఏం చేస్తున్నాడు? ఎలా పడేసేస్తున్నాడు? నీళ్ళు లేని గొయ్య ఏం చేశాడు? నీళ్లు లేని గొయ్యిలో పడేశాడు. ఏమవుతుంది? నీళ్ళు లేని గొయ్యిలో పడేస్తే దెబ్బలు తగ్గుతాయి, ఎక్కలు ఇరుగుతాయి, దెబ్బలు తగ్గుతాయి. మళ్ళా వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు. వీడిని ఇలా కాదు, వీళ్ళ అన్నగారు పెద్దోడు రూబేను ఒక మాట చెప్పాడు, వీడిని గుట్టలు వేసేస్తే సరిపోయింది అంటే ఆయన చెప్పేసి పక్కకి వెళ్ళిపోయినాడు. పక్కకి వెళ్ళిపోతే వాళ్ళ అన్నగారు ఏం చేశారంటే వీడిని బయటికి తీసి వీడిని ఎలాగైతే చంపేయాలా అని ప్లాన్ చేసి వచ్చినాడు. గుంటలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఏం చేస్తారు చూడండి, గుంటలో నుంచి బయటికి తీసుకుని పట్టుకున్నాను చూడండి. గుంటలో నుంచి బయటికి తీసారు. తీసి
ఏం చేస్తూ వచ్చినాడు అంటే అక్కడ ఒక ఇష్మాయిలీలు ఆ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారు అందరూ కూడా ప్లాన్ చేసి వీని ఎలాగైనా సరే వీని అమ్మేద్దాం అని అన్నారు. చూడండి, వీళ్ళకి దాదాపు 20 తులాల వెండికి ఈ యొక్క యోసేపును ఇష్మాయిలీలకు అమ్మివేస్తారు. 20 తులాల వెండికి ఏం చేశారంట? యోసేపును అమ్మివేస్తారు. అమ్మివేస్తున్నాడు యోసేపు. అయితే ఎక్కడికి పోయినాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంకు వెళ్ళి ఏం చేస్తూ వచ్చినాడు యోసేపు? ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు పోతీఫర్ అనే ఇంటిలో దాసుడుగా ఉన్నాడు. అక్కడ దాసుడు పడినప్పుడు దేవుడు యోసేపుని బట్టి దేవుడు ఆ యొక్క యోసేపు యొక్క కుటుంబాన్ని, వారి ఇంటిని, వారి ఆస్తిని అంతా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడుగా ఉంటున్నాడు. అది పోతీఫర్ గమనించి ఏం చేశాడంటే, అయ్యా ఇప్పుడు నీవు నాకు దాసుడు కాదు, ఏదంట ఇప్పుడు నీవు నాకు దాసుడు కాదు, నువ్వు నా పని మనిషి కాదు, అయితే నీకు ఒక బాధ్యత చెప్తున్నాను, నీవంతా కూడా నాకు నా ఇంట్లో నువ్వు అధికారిగా ఉండు అన్నాడు. అధికారి అంటే ఏంటి అంటే అన్ని పనులు కూడా నువ్వే చూసుకో, నేనేం పట్టించుకోను, మీరే అన్ని ఏం చేస్తారో నువ్వే చూసుకో అని చెప్పి అప్పచెప్పేసిపోతూ వచ్చినాడు. అంటే ఎంత నమ్మకమైన వాడుగా అంటూ వచ్చినాడు, ఎలా వదిలితో వచ్చిన వాడిగా ఉంటున్నాడు, ఎలా ఆశీర్వదితో వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, గుంటలో తోయబడిన వాడు గమనించండి, అన్నగారి చేత గుంటలో తోయబడిన వాడు, అమ్మివేయబడిన వాడు, దాసుడుగా ఉన్నవాడు. దేవుడు ఈ మూడింటిని బట్టి దేవుడు యోసేపును ఐగుప్తు దేశంలో ఒక మంచి హై పొజిషన్లో జాబ్ అలివేసి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అదే బహుశా ఆయన యోసేపు కూడా దేశం పట్టుకొని ఆ తర్వాత మనసులో పాపం పెట్టుకొని ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఐగుప్తు దేశంలో రాజుగా ఉండేవాడు కాదు. కాబట్టి నీవు నేను మనం కూడా ఆ పరలోకంలో దేవుడి దగ్గర రాజుగా మనం అంటే ఆ రాజు స్థలంలో మనం కూడా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ద్వేషం పెట్టుకుంటారా? మీ అక్క వాళ్ళు, డాడీ వాళ్ళు, మమ్మీ వాళ్ళు తిట్టినా కొట్టినా, అక్క వాళ్ళు కొట్టినా తిట్టినా దేవుడికి క్షమించిన కాక అనాలా? ఏమన్నానా చెప్పండి? ఏమన్నానా? దేవుడికి మనం క్షమించిన కాక అంటే మా చెల్లి నేను కొట్టినా తిట్టినా దేవుడికి క్షమించిన కాక అని క్లోజ్గా కూడా మాట్లాడుతున్నాంది అని చెప్పి మీ మీద ప్రేమ మమకారం పెరుగుతుంది అన్నమాట. అలాంటిది మీ మనసులో ఏం జపం చేస్తున్నారనుకో, ఇంట్లో అన్నీ కూడా మీ యొక్క తాళం సేవలు, మీ డాడీ దగ్గర ఉన్న తాళం సేవలు, మమ్మీ దగ్గర ఉన్న తాళం సేవలు, డబ్బు, అధికారం అంతా కూడా ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి ఇస్తారు? మనకే. ఎవరైతే మనసులో పెట్టుకోకుండా మంచిగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ కాలం ఇచ్చి తల్లిదండ్రులు పక్కన ఉంటారనమాట. ఉండి ఏం చేస్తారంటే బాధ్యత మీరే చూసుకోండి అని చెప్పి అప్పచెప్తారనమాట. ఎటువంటి ఘనత ఉంటుందో చూడండి. అదే నువ్వు ద్వేషం పక్కన అక్క చెల్లెలు అన్నదమ్ములు కొట్టుకుంటా తిట్టుకుంటా ఉన్నారనుకో, తల్లిదండ్రులు మీకు ఇచ్చి రే నా ఆస్తిలో అంతా నువ్వే చూసుకోవాలని అంటారా? ఏమా అంటారా? అన్నారు కదా. మీరు ఎంత క్లోజ్గా ఉంటారో, మీలో క్షమించే గుణము మీలో ఉండాలా. ఏముండాలా? క్షమించే గుణం, క్షమించే మనసు మీలో ఉండాలా. అది ఉంటే మీరు వదిలితారు. యోసేపు ఎలా వదిలుతూ వస్త్రం లేక గుట్టలతో వెళ్ళిన వాడు ఇప్పుడు చూడండి ఏ స్థాయి అయినాడు. అర్థమైందా? అలాగా దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు. నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను, నన్ను గణపరిచినప్పుడు మిమ్మల్ని గణపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక యోసేపును దేవుడు గణపరిచిన వాడు అంటున్నాడు. అన్నీ కూడా తన కళలు కన్నా కళలన్నీ కూడా దేవుడు అతని పక్షాన నెరవేరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు.
అలాగన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు అట్లు ఆశీర్వదించాలని మిమ్మల్ని అట్లు గొప్పగా చేయాలని మనం చేస్తాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించారు అన్న. ఉదయకాల సమయంలో క్షేమంగా మమ్మల్ని నడిపించారు. వర్ణములు ప్రత్యేకంగా తండ్రి యేసు యొక్క జీవితంలో ఆయన యొక్క జీవితంలో ప్రభావం ఇటు రీతిగా తండ్రి మీరు తండ్రి ప్రేమించి తండ్రి మీరు కాపాడుతూ తల్లిదండ్రులు పగబట్టి ద్వేషించినప్పటికీ గుంతలో వేసి మరి ప్రభావమైన విద్యార్థులైన వర్తకులకు పంపినప్పటికీ ప్రభావం తోడుగా ఉండి తండ్రి ఐక్య దేశంలో స్ఫూర్తిపరిలో గొప్ప స్థానం నడిపిస్తూ వచ్చినారు. మా జీవితంలో కూడా మీరు కూడా మమ్మల్ని ఎప్పుడూ ప్రేమించే దేవుడు తండ్రి. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు మనం బట్టి శుద్ధిస్తున్నా. దేవుడు తండ్రి ఆనాడు ప్రభావం యాకోబు దేవాలను కుమారుని ప్రేమిస్తూ వచ్చినాడు. అయితే అన్నను మోసం చేస్తూ వచ్చినారు తండ్రిని కూడా. వీడియో ప్రభావం మరి నేటి దినాల్లో కూడా తోబుట్టులు కూడా మరి ఎటువంటి ప్రేమ ప్రేమించినప్పటికీ తండ్రి మంచి ప్రేమతో ప్రభావ స్వామి లేని ప్రేమతో స్వామి మీరు ప్రేమించే దేవుడుగా మీరు మాకు ఉన్నారని, మేము ఎక్కడున్నా మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అని, మాకు తోడుగా ఉండే దేవుడు అని వాటిని మీరు మాకు బయలుపరుస్తూ వచ్చినారు. యేసు అంటే పరిచయవాడని మీరు అర్థం చేస్తూ వచ్చినట్లయితే ఉన్నాము దేవా. అటు రీతిగా నేను మేము కొలిచినట్టుగా దేవా సహాయం చేసేమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు స్పష్టమైన నామమున ఇదిగో తండ్రి సమయం జ్ఞాపకం చేసుకున్నాము. ప్రభావం బుక్స్ షీట్స్ వీటన్నిటిలో సహాయపడమని మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు స్పష్టమైన నామమున ప్రార్థన చేయడానికి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి.